పత్రికాధిపతి మీడియా దిగ్గజం ప్రఖ్యాత వ్యాపారవేత్త రామోజీరావు అంతిమయాత్ర కొనసాగుతోంది. రామోజీ కుమారుడు కిరణ్ ముందు నడుస్తున్నారు. రామోజీ కుటుంబ సభ్యులు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న రామోజీ మనవడు సుజిత్ అంతిమయాత్రలో పాల్గొంటున్న దృశ్యాల్ని మనం స్క్రీన్ పై చూడొచ్చు. ఎంసిటీ స్మృతివనంలో ఈ అంతిమ సంస్కారాలు జరగబోతున్నాయి. రామోజీ నివాసం నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని ఎంసిటీ స్మృతివనం దాకా అంతిమ యాత్ర సాగుతుంది. చంద్రబాబుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు ఈ అంతిమ సంస్కారాల్లో పాల్గొంటారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియల్ని నిర్వహిస్తోంది. రామోజీరావు మృతికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇవాళ రేపు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీ ప్రభుత్వం తరపున 3 ఐఏఎస్ అధికారులు ఈ అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. రామోజీ మృతికి సంతాప సూచకంగా ఇవాళ షూటింగ్లకు సెలవు ప్రకటించింది ఫిలిం ఛాంబర్. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు భారత 2వ అత్యున్నత పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేత, పత్రికా సంపాదకులు, ప్రచురణకర్త, సినీ నిర్మాత, వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారాయన. గుడివాడలోనే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ చదివారు రామోజీరావు. రామోజీ గ్రూప్లో ఈనాడు మీడియా, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి, బ్రిసా షోరూమ్స్ ని నిర్మించారు. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రామోజీరావు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించారు రామోజీరావు. దేశంలోనే అగ్రశ్రేణి సంస్థగా ఎదిగారు. 1974 ఆగస్టు 10న విశాఖ వేదికగా ఈనాడు కార్యాలయం ప్రారంభమైంది. ఈనాడును ప్రారంభించిన 4 ఏళ్లలోనే ఆ ఈనాడు సంస్థ అగ్రస్థానానికి చేరుకుంది. ఈనాడుతో పాటు సంచలనం సృష్టించింది సితారా సినీ పత్రిక. ఒక రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు రామోజీరావు. రామోజీరావుది బహుముఖ ప్రజ్ఞ. అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారాయన. ఈటీవీ పేరుతో 8 భాషల్లో ఛానల్స్ ని కూడా తీసుకొచ్చారు రామోజీరావు. నారాయణ 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 గోవింద 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 నారాయణ 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 నారాయణ
లైవ్లో చూస్తున్నావు రామోజీరావు అంతిమయాత్ర కొనసాగుతోంది. రామోజీ నివాసం నుంచి ఎంసిటీ స్మృతివనం దాకా కడసారిగా నివాళులర్పించేందుకు ఆయన వెంట ఉద్యోగులు, అభిమానులు అశేష సంఖ్యలో వచ్చారు. రాజకీయ సినీ ప్రముఖులు అక్కడ ఉన్నారు. గోవింద నారాయణ నామస్మరణతో ముందుకు సాగుతోంది అంతిమయాత్ర. జోహార్ రామోజీరావు అంటూ ముందుండి ఉద్యోగులు వంచనలు నడుపుతున్నారు. ఇంకా రామోజీరావు గురించి చెప్పుకుంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని రాజకీయ సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు రామోజీరావు. ఈటీవీ పేరుతో 8 భాషల్లో ఛానల్స్లు తీసుకొచ్చారు. ఉషా కిరణ్ మూవీస్ అనే బ్యానర్ స్థాపించి దాని మీద 20 వరకు సినిమాలు నిర్మించారు. 3 యూనివర్సిటీల నుంచి డాక్టరేట్లు అందుకున్నారు రామోజీ కుటుంబ సభ్యుల్ని మనం చూస్తున్నాం. కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, కుమారుడు కిరణ్ ఉద్విగ్న భరితులవుతున్నారు. ఇక రామోజీ యుద్ధవీర్, బీడీ గోయంకా, కెప్టెన్ చౌదరి అవార్డులు వరించాయి. భారతదేశ 2వ అత్యున్నత పురస్కారము ఆయన్ని వరించింది. ఇక మీడియా రంగంలో అయితే మహాసామ్రాజ్యం నిర్మించారు రామోజీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని సృష్టించారు రామోజీరావు. రామోజీరావు మృతికి ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రామోజీరావు జీవితం అందరికీ ఆదర్శమన్నారు ఎంపీ కేశినేని చెన్ని. వ్యక్తిగతంగా ఆప్తమిత్రుని కోల్పోయానంటూ ఎంతోమంది నిన్న నుంచి మాట్లాడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు అశ్రు నయనాలతో రామోజీరావుకి కడసారి వీడుకోలు పలుకుతున్నారు. మరికొద్దిసేపట్లోనే అంతిమయాత్ర ఎంసిటీ స్మృతివనానికి చేరుకుంటుంది. అక్కడ అంతిమ సంస్కారాలు జరుగుతాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయిస్తోంది, సంతాపం ప్రకటించింది. అంటిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. 3 ఐఏఎస్ అధికారుల్ని అంత్యక్రియల కోసం హైదరాబాద్కు పంపించింది. ఇటు సినీ పరిశ్రమ కూడా రామోజీరావుకి గౌరవ సూచకంగా ఇవాళ షూటింగ్లను నిలిపివేసింది. నిన్న అందరూ వచ్చి రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి ఆయనతో తమకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుని వెళ్లారు.